ఈ విధవరాల గురించి మనం ఆలోచించాలి. విధవరాల గురించి త్వరగా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగము చేసేటువంటి పరీక్ష, త్యాగం చేసే గుణం. ఈయన అడిగాడు, సరే, ఈయనకు మొహమాటం లేకుండా అడిగాడు, కానీ ఇవ్వటానికి నాకు మనసు ఉండాలి కదా, ఇవ్వటానికి నాకు మనసు ఉండాలి కదా. 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వటం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఒకటే రొట్టెలో నీవు నీ కుమారుడు తినాల్సిన పరిస్థితిలో దాంట్లో కూడా మళ్ళీ ఇంకో వ్యక్తికి ఇవ్వాలంటే ఎట్లా? త్యాగ గుణము దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అట్లా ఇట్లా కాదు, చాలా గట్టిగానే పరీక్షిస్తాడు, చాలా గట్టిగానే పరీక్షిస్తాడు. ఎంత గట్టిగా అంటే 10 అంగీలలో ఒక అంగీ ఇవ్వటం ద్వారా నీకేమీ జరగదు. నీకు ఒకే అంగీ ఉండి ఆ అంగీని తీసి వేరే వారికి ఇవ్వాలి అని అన్నప్పుడు మాత్రం అది చాలా కష్టం. అబ్రహాముని ఎంతగా పరీక్షించాడో అంతగా నిన్ను నన్ను కూడా పరీక్షిస్తాడు. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ టెస్ట్. మనం వెళ్తాం, మనం వెళ్ళాలి. నువ్వేం చేయగలవు? ఆ త్యాగం చేయాల్సిన పరిస్థితిలో సంతోషంగా చేస్తావా? సంతోషంగా చేస్తావా? అసలు నాకు ఈ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆలోచిస్తే నాకు అనిపించింది, ప్రేమైన దేవుని బిడ్డ అంటే ఈమె మాట్లాడిన తీరంతా నేను ఆలోచిస్తే, దేవుడు నిజంగా ఈమెకు చెప్పాడా? చెప్తే ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతుంది ఈమె? చెప్తే దేవుడు ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసి ఉండాలి కదా. నిజంగానే దేవుడు చెప్పాడా అంటే ఎట్లా అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, కొంతమంది పెద్దవాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా సహాయం అడిగితే, సార్ మీరు ఒక మాట చెబితే అక్కడ పని అయిపోతుందండి అని చెప్తే, సరే నేను చెప్పేస్తాను పో, నువ్వు వెళ్ళిపో అని అంటాం. వాళ్ళు కొన్నిసార్లు చెప్పరు. మనమేమో అక్కడికి పోయి ఉంటాం, అక్కడికి పోయి మనం అనుకుంటూ ఉంటాం ఏమని, వాళ్ళు ఫోన్ చేసి చెప్పింటారేమో, కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పలా. ఇప్పుడు నీ పరిస్థితిని వదిలేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళేమో అంటూ ఉన్నారు, నేను చెప్పేశాను పో. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు అలా చేసే వ్యక్తి కాదు. ఆమెకు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఎలా చెప్పాడో ఏం చెప్పాడో మాత్రం బైబిల్లో రికార్డ్ చేయలా. చెప్పింటాడు. అయితే ఈమె పరిస్థితి మాత్రం నిజం. ఈమె త్యాగం చేయాల్సిన పరిస్థితి నిజం. అన్నీ కూడా త్యజించాల్సినటువంటి పరిస్థితి నిజం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సేవలో నీ యొక్క ఆశీర్వాదాలు, నీ యొక్క అద్భుతాలు, నీ ఉన్నతి, నీ అభివృద్ధి నీ త్యాగ గుణంలో కూడా దాగి ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకోనండి. ఆమె ఇలా చెప్పిండొచ్చు, పోయా పో, నీకు ఎలా అడుగుతున్నావయ్యా, ఒక్క రొట్టె మొక్క పెట్టుకొని నేను నా కుమారుడు తింటుంటే మళ్ళీ దాంట్లో కూడా ఇమ్మంటున్నావా, నేను ఇవ్వను పోయా, నాకే బాగలేదు, నాకే లేదు అని చెప్పిండొచ్చు ఆమె. కానీ ఆమె అంటుంది, నువ్వు చెప్పావు, నేను ఇస్తాను, నేను ఇస్తాను. హర్ మిరకల్ వాజ్ ఇన్ హర్ లాస్ట్ మీల్. దయచేసి ఈ మాట మాత్రం మీ మనసులో రాసుకోనండి. హర్ మిరకల్ వాజ్ ఇన్ హర్ లాస్ట్ మీల్. నీ ఆఖరి పైసాలో నీ అద్భుతం ఉండొచ్చు, నీ త్యాగములో నీ అద్భుతం ఉండొచ్చు, నీవు ఎంతగా తగ్గించుకొని నువ్వు కార్యం చేసి దాంట్లో నీ అద్భుతం ఉండొచ్చు. నువ్వు దాన్ని కోల్పోవద్దు, అవకాశాన్ని కోల్పోవద్దు. ఆమె వెళ్ళింది, త్యాగం చేసింది, ఆయనకు అప్పమిచ్చింది, అద్భుతం జరిగింది. ఒక పూట కాదు, 2 పూటలు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినములు ఆమె తన కుమారుడు మాత్రమే కాదు, తన కుటుంబీకులు అందరూ కూడా ఆ అద్భుతాన్ని అనుభవించారు. హల్లెలూయా. నీవు చేసే పని ద్వారా నీ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. హల్లెలూయా. నీవు చేసే త్యాగము ద్వారా, నీవు చేసే నిస్వార్థమైన పని ద్వారా, నీవు సేవ కొరకు నిస్వార్థముగా సమర్పించుకున్నట ద్వారా నీ యొక్క ఆశీర్వాదము నీకును నీ కుటుంబీకులకు కూడా వస్తుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా పాటలు పాడుతున్నారు కొంతమంది, సౌండ్ సిస్టమ్ పెడుతూ ఉన్నాడు మన సహోదరుడు, ఈ సౌండ్ బాక్సెస్ మరి మోసుకొని వస్తూ ఉన్నారు. నేను అంటూ ఉన్నారు, మీరు చేసే ఈ సేవ ద్వారా మీకు మాత్రమే కాదు, మీ ఇంటి వారు అందరూ దీవించబడతారు. హల్లెలూయా. ఇది చిన్న ఆశీర్వాదం కాదు. అందుకనే పాస్టర్ సందీప్ గారు చెప్పినటువంటి మాట చాలా బలమైన మాట. సంఘములో నీ పాత్ర ఏంటి, నీ రోల్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు అసలు? నువ్వు కేవలం వచ్చి కూర్చొని విని వెళ్ళిపోవటమేనా? నీ వలన సంఘములో సేవ జరుగుతూ ఉందా? నీవు ఏమైనా ఉపయోగపడుతూ ఉన్నావా? ఎంతవరకు ఉపయోగపడుతూ ఉన్నావు? కొద్దిగా చేసి అబ్బో బోల్డ్ ఎంత చేసేస్తున్నాను అనుకుంటూ ఉన్నావా? లేక ఎంత చేసినా తృప్తి పడకుండా చేస్తూ ఉన్నావా? ఇంకా చేయాలి ప్రభువా, ఇంకా చేయాలి, వీలైతే ఇంకా ఎక్కువ చేస్తాను ప్రభువా అనే స్వభావం నీలో ఉందా? ప్రియమైనటువంటి దేవుని, ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్. నేను చెప్పబోయేటువంటి తర్వాత పరీక్ష మా జీవితంలో మేము స్వయంగా ఎన్నోసార్లు అనుభవించాం. ద టెస్ట్ దట్ ఐ కాల్ ద టెస్ట్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్. ద టెస్ట్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్. సడన్ సర్ప్రైజెస్. అంత బాగుంది అనుకునేటప్పుడు ఒక బాంబు పేలుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటుంటే ఒక్క ఫోన్ కాల్ వచ్చేస్తుంది, అంతా పోతుంది. మీ దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంది అని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఎవరో ఫోన్ చేస్తారు, మీరు ఇవ్వాల్సిన డబ్బు కంపల్సరీ నాకు ఇచ్చేసేయాలి ఇప్పుడే అని అంటారు, అంతా పోతుంది. ద టెస్ట్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్. మీ కుటుంబంలో అందరూ బాగా హాయిగా ఉంటారు, ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ జరుగుతుంది, సడన్గా సిక్ అయిపోతారు, ఉద్యోగంలో సమస్య వస్తుంది, అంత బాగానే ఉంటుంది. మనం అనుకుంటూ అరే నిన్నటి వరకు బాగుందే, నిన్నటి వరకు ఇతను బాగా మాట్లాడాడే, నిన్నటి వరకు పరిస్థితి బాగుండిందే, ఈరోజు ఏంటి? దట్స్ వాట్ ఈస్ కాల్డ్ as టెస్ట్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్. ఈమె అనుకుంటుంది, ప్రేమైన దేవుని బిడ్డారా, ఒక్క పూటతో ఇంకా మేము చచ్చిపోతున్నాము, ఆఖరిగా అన్నం తిని చచ్చిపోదాం అనుకున్నటువంటి ఆమె అనేక దినములు అద్భుతం అనుభవించింది. హల్లెలూయా స్తోత్రం అని ఎంతో సంతోషంగా ఉండింటది, ఎంతో హాయిగా ఉండింటది, ఎంతో సెలబ్రేషన్, ఎంతో ఉత్సవం చేసుకుంటూ ఉంటుంది. చూడండి ఏం జరుగుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. 16-17 వచనాలు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కవిగిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తను పారజార్చుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి నా ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా ప్రాణము రానిమ్మని అనే మాట మీరు గమనించాలి. అంటే చచ్చిపోయాడు అనమాట. అప్పటికే పైన ఎక్కడ రాయలా, పైన ఏం రాస్తూ ఉన్నాడు? మరణించేంత జబ్బు గలవాడై, వ్యాధి గలవాడాయను అని రాస్తూ ఉన్నాడు. కానీ ఏలియా చేతుల్లోకి వచ్చేసరికి చనిపోయాడు యాక్చువల్గా. ద టెస్ట్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్. అయ్యో ఎంత ఆనందం ఉండింది ఇంతవరకు కూడా. వారికి పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు, సంతోషంగా అందరు ఉన్నారు. సడన్గా చచ్చిపోయాడు. సహోదరుడా, సహోదరి, ఈ మాట చెప్పటానికి నేను చెప్తూ ఉన్నాను ఈ మాట ధైర్యంతో, కానీ అనుభవించడం మాత్రం చాలా కష్టం. నీ జీవితంలో కూడా ఈ పరీక్ష గుండా దేవుడు తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనం ఊహించలేం కొన్నిసార్లు. మనం దేనికని సిద్ధంగా ఉంటాం?
దేనికని సిద్ధంగా ఉంటాం? అసలు అంత ఆనందములో, అంత సంతోషములో, అంత ఉత్సవములో, అంత అద్భుతములో ఆమెకు ఏనాడైనా ఒక్కసారైనా కూడా ఒక తలంపు వచ్చింటదా నా కుమారుడు చచ్చిపోతాడని? సడన్ సర్ప్రైజెస్. అందుకే ఈరోజు నీవు నేను సిద్ధంగా ఉండాలి. వీ హ్యావ్ టు బి రెడీ ఇన్ అవర్ లైఫ్. ప్రభువా, నన్ను ఆ యొక్క పరిస్థితి గుండా తీసుకువెళ్తే నిన్ను వదిలిపెట్టకుండా, నీ మీద నమ్మకం పెట్టి, నీ మంచితనాన్ని అనుమానించక, నీ యొక్క విశ్వాస్యతను అనుమానించక ఆ పరిస్థితిని భరించే శక్తిని నాకు ఇవ్వు అని మనలో అందరూ ప్రార్థన చేయాలి. కారణం ఆ యొక్క అనుభవం చాలా కఠినమైన అనుభవం, చాలా కష్టమైన అనుభవం. మరణం కంటే పెద్దది ఉందా ఇక? దేవుడు ఆమెను అద్భుతం గుండా పోనిచ్చాడు. కొన్ని రోజులు ఉన్నట్లుండి శిఖరం పై నుంచి తోసేశాడు. అంత ఎత్తు నుంచి ఏం చేశాడు ఆయన? తోసేసినట్లు అయిపోయింది. భరించగలమా? సడన్ సర్ప్రైజెస్. అందుకనే దీంట్లోనే నేను ఇంకొక పరీక్షను కూడా చెప్తూ ఉన్నాను. ద టెస్ట్ ఆఫ్ అన్బేరబుల్ పెయిన్. ద టెస్ట్ ఆఫ్ అన్బేరబుల్ పెయిన్. భరింపలేనంత నొప్పితో కూడా నువ్వు పరీక్షించబడతావు. నువ్వు భరించలేవు. ఆ కాలము చాలా కఠినంగా ఉంటుంది. ఆ సీజన్ చాలా కఠినంగా ఉంటుంది. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఇటువంటి ఆదివారాలు అంత బాగున్నప్పుడు దేవుని వాక్యాలు వినేటువంటివన్నీ కూడా మనము ఔపోషణ పట్టుకోవాలి, మన హృదయంలో దాచుకోవాలి, మన హృదయాన్ని నింపుకోవాలి, మన జీవితాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే నీవు ఇటువంటి పరిస్థితులలో బలముగా ఉంటావో, నిన్ను బలపరుచుకుంటావో, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు భరించగలవు, సహించగలవు. నువ్వు ఇప్పుడు ఆడుతూ పాడుతూ ఏం పట్టించుకోకుండా, ఏమాత్రం కూడా దైవికంగా లేకుండా ఉన్నట్లయితే ఆ పరిస్థితులు వస్తేనే ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడనిపిస్తుంది. దేవుడు ఎంత కఠినస్తుడు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడనే ప్రశ్న పదే పదే నీ మదిలో మరి బయటికి వస్తుంది. కానీ నువ్వు సిద్ధపడినప్పుడు నువ్వు అనుకుంటావు, అవును కదా, ఈ టెస్ట్ ఆఫ్ పెయిన్, ఈ టెస్ట్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్ ఇంత కఠినంగా ఉంటుందని దేవుడు నేర్పించాడు. నిజమే, ఇది చాలా కఠినంగా ఉంది. కానీ నేను మాత్రం దేవుని మీద నా నమ్మకాన్ని వదిలిపెట్టను. 18వ పరీక్ష ప్రేమైన దేవుని బిడ్డలారా, ద టెస్ట్ ఆఫ్ టేకింగ్ గాడ్ ఆన్ హిస్ వర్డ్. దీనంతటినీ కూడా ఒక కంక్లూజన్ చేస్తూ ఉన్నాను, ఒక బ్రాడ్ పిక్చర్ మీకు ఇస్తూ ఉన్నాను. దేవుని వాక్కు ప్రకారంగా మన జీవితాన్ని నడిపించుకోవటం. అందుకని మీరు గమనించండి దయచేసి, 17వ అధ్యాయంలో తీయండి, 2వ వచనంలో చూడండి. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. మరలా ప్రేమైన దేవుని బిడ్డలారా, 8వ వచనం, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఏలియా కార్యము చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా కూడా దేవుని మాటనే తనకు అవసరం. God will test you whether you will trust in His word or not. తన మాట మీద నీవు నమ్మకం పెట్టగలవా లేదా అని ఆయన పరీక్షిస్తాడు నిన్ను. He will test you. 19వ పరీక్ష ప్రేమైన దేవుని బిడ్డలారా, the test of distractions. The test of distractions. నీ జీవితంలో దేవుని మీద నమ్మకం పెట్టగలగటానికి, ఆ నమ్మకం పెట్టకుండా ఉండేటట్లు చేయటానికి ఎన్నో డిస్ట్రాక్షన్స్ నీకు వస్తాయి. దేవుడు ఒకవేళ ఏలియాకు ఆజ్ఞ ఇచ్చింటే, ఏలియా ఆకాశం నుంచి ఆహారం కుమ్మరిస్తాను, నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసేసుకో అని అంటే ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు కాకోలంలో ఒక డిస్ట్రాక్షన్ అయిపోయింది. యాక్చువల్గా కాకోలముల మధ్యలో పెట్టాడు దేవుడు, కెరీతు వాగును పెట్టాడు. ఒకటేసారి ఆహారం రావట్లా, ఉదయం రావాలి, సాయంత్రం రావాలి, ఉదయం రావాలి, సాయంత్రం రావాలి. ఆ యొక్క వాగు నీరేమో ఎండిపోతూ ఉంది.
ఆయనేమో విశ్వాసం పెట్టాలి. సారెపతు అనుభవంలోనికి వచ్చేసరికి చూస్తేనేమో బీద విధవరాలు కట్టెపుల్లలు ఏరుకునేంతగా బలహీనంగా ఉంది. ఆమె నన్నేంటి పోషించే. యూ విల్ బి డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము కనుదృష్టి, నీ విశ్వాసం నుంచి నీ దృష్టి మరల్చటానికి ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. నువ్వు మాత్రం దేవునిపైనే నీ దృష్టి. అపరిశుభ్రమైన కాకోలబల పరిశుద్ధమైన దేవుడు పంపిస్తూ ఉన్నాడు. బలహీనమైన విధవరాల దేవుడు ఆజ్ఞాపించాడు. అంతే, వీరు కాదు నాకు ఇంపార్టెంట్, నా దేవుడు నాకు ఇంపార్టెంట్, నా దేవుని మాట నాకు ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ లేవు ఏలియాకు. డిస్ట్రాక్షన్స్ ఉన్నా తను జయిస్తూ ఉన్నాడు. చివరిది 20వ పరీక్ష. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరీక్ష నేను అంటూ ఉన్నాను, ద టెస్ట్ ఆఫ్ ది అన్నోన్స్. అబ్రహాము వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు, నేను కూడా వెళ్తాం. ద టెస్ట్ ఆఫ్ ది అన్నోన్స్ అంటే ఏలియాకు చాలా విషయాలు తెలియలా. ఆయన అంటూ ఏలియాను కన్సల్టేషన్ కూడా చేయలా. ఏలియా, నీకు కొన్ని పక్షుల ద్వారా ఆహారాన్ని పంపించాలనుకుంటున్నాను, నీ చాయిస్ చెప్పు, ఏ పక్షుల ద్వారా పంపించాలి అని ఏలియాని చాయిస్ అడగల. బహుశా ఏలియాని అడిగింటే ఒక నెమలి ద్వారానో, లేకపోతే ఒక పావురం ద్వారానో, లేకపోతే ఒక అందమైన చిలక ద్వారానో తెమ్మని అడిగిండేవాడు. దేవుడు అడగల. నీకు నీరు ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ తాగితే బాగుంటుంది అని అడగల. నువ్వు కేరితి వాగు దగ్గరికి వెళ్ళిపో. ఎవరైతే బాగుంటుంది నిన్ను పోషించడానికి నీ మధ్యలో ఎవరైనా ఉన్నారా, ఇంతకుముందు ఎవరైనా సహాయం చేశారా, అటువంటి వారిని నిన్ను వాడుకునేనా అడగల. ఒక వివరాన్ని ఆజ్ఞాపించేశాను నేను ఆల్రెడీ. ఆ మాట మీరు గమనించారా? ఆజ్ఞాపించి తిని ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసి చెప్పేస్తున్నాడు. అంతే. ఏలియా మాత్రం ఇప్పుడు విధేయత చూపాలి. ద టెస్ట్ ఆఫ్ ది అన్నోన్స్. నీ జీవితంలో ఇటువంటి అనుభవాన్ని కూడా దేవుడు పెడతాడు. జరగబోయేది నీకు తెలీదు, దేవుడు దాచిపెడతాడు. మనందరికీ ఆతృత ఏంటంటే అన్నీ ముందే తెలిస్తే బాగుంటుంది కదా, కానీ దేవుడు చెప్పడు. నీ ఆఖరి క్షణం వరకు దేవుడు చెప్పడు. అప్పుడు దేవుడు పేజీ తిప్పుతాడు. మనందరి ఆతృత, కొంతమందికి ఆతృత ఉంటుంది. నవలలు చదివేవారు కొంతమంది యొక్క బలహీనతలను చెప్తున్నారు. నవలలు చదివే అలవాటు ఉంటే వారు తట్టుకోలేరన్నమాట. కొన్నిసార్లు ఆ యొక్క కథలో ఉన్నటువంటి ఆ యొక్క ఏం జరుగుతుంది తట్టుకోలేక ఈ పేజీలని చదువు కూడా లాస్ట్ తిప్పి చదివేస్తారు. అయిపోయి ఆ కథ అంతే కదా. ఆఖరికి మనందరికీ కూడా అదే ఆశ. ఏముందో తెలిసిపోవాలి నాకు, నా జీవితంలో ఏముందో, ఏం జరుగుతుందో తెలిసిపోవాలి నాకు, 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోవాలి. నో, యూ విల్ హ్యావ్ టు గో త్రూ ద టెస్ట్ ఆఫ్ ది అన్నోన్స్. నీకు దేవుడు చెప్పడు, నువ్వు అనుభవిస్తావు. నువ్వు నమ్మకంగా దేవునిపై ఉండాలి. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను మీరు కాపాడుకోరండి. అన్నీ తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ దేవుడు చెప్పడు కదా, రేపేం జరుగుతుందో మనకు తెలీదు. అందుకనే దేవుని వాక్యం అంటూ ఉంది, మనము నిన్నటి వారిమే. నిన్న ఏం జరిగిందో చెప్పగలవు, కానీ రేపేం జరుగుతుందో నువ్వు చెప్పలేవు. 20 పరీక్షలు. ఏలియా, కాకోలములు, విధవరాలు, వీరందరూ కూడా కలిసి వెళ్తున్నారు. మనందరి జీవితాల్లో మనం ఈ పరీక్షల గుండా వెళ్తాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుడు నిన్ను ఏ పరీక్షల గుండా తీసుకువెళ్ళాడో, ఏ పరీక్షల గుండా తీసుకువెళ్ళబోతూ ఉన్నాడో వాటన్నిటి కొరకు నువ్వు సిద్ధపడాలి. యూ విల్ బి టెస్టెడ్. సారెపతు అనే మాట అర్థం అదే, ద ప్లేస్ ఆఫ్ టెస్టింగ్. ఒక్కొక్క అడుగులో ఎన్నెన్ని పరీక్షలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? పరీక్షించబడుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పరీక్ష గుండా వెళ్తూ ఉన్నట్లయితే ఆ పరీక్షను జయిస్తాననే నిరీక్షణ, ఆత్మవిశ్వాసం నీలో ఉన్నదా?
ఒక్కసారి మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈరోజు ప్రభువా, నాతో ఈ విషయాలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నేను ఏమాత్రము డిస్ట్రాక్ట్ అవ్వకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూస్తూ, అటు ఇటు చూడక నా కన్నులు సరిగా సూటిగా చూస్తూ ముందుకు వెళ్ళే స్వభావం నాలో దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువు అయినట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.